శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము 8, 9, 10, 11 శ్లోకములు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. విషయ వైరాగ్యము, అహంకార శూన్యత్వము, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖమయమగు సంసారమందలి దోషలోపములను పరిశీలించుట. అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఆలుబిడ్డలు ఇండ్లు వాకిండ్ల యందు మోహము లేకుండుట, వాటి యందు అతి ప్రీతిని మానుట, మంచి చెడ్డలు సంబంధించినప్పుడు సమచిత్తము కలిగి ఉండుట. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది. చిల్లర చింతలు లేని అస్ఖలితమైన నా భక్తి, ఏకాంతవాస ప్రియత్వము, రచ్చలయందు వెగటు, అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. నిరంతర ఆత్మజిజ్ఞాస, తత్వం పదార్థ శోధనము ఇంత మట్టుకు జ్ఞానమని చెప్పబడును. ఇందుకు వ్యతిరేకమైనదంతయు అజ్ఞానము.